పచ్చని పొలాలు, చిన్న గుట్టల మధ్య రామాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉంది. సాయంత్రం అయితే చాలు ఆ అడవి నుండి ఒక వింత శబ్దం వినిపించేది. అది దెయ్యం అరుపు అని ఆ ఊళ్ళో ఉండే జనాలు నమ్మేవారు. కానీ ఆ శబ్దాలు ఎందుకు వస్తున్నాయో ఎవరికీ తెలిసేది కాదు. ఆ ఊళ్ళో రాజు అనే ఒక కుర్రాడున్నాడు. రాజుకి సాహసాలంటే చాలా ఇష్టం. కాకపోతే దెయ్యాలంటే కాస్త భయం కూడా. అయినా సరే ఆ అరుపుల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని అనుకునేవాడు. ఒకరోజు రాత్రి కాస్త చీకటి పడిన తర్వాత రాజు ధైర్యం తెచ్చుకుని అడవిలోకి వెళ్ళాడు. రాజు అడవి మధ్యలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ అరుపు మరింత స్పష్టంగా వినిపించింది. అది ఏడుపు కాదు, అలాగని నవ్వులాగానో లేదు. ఏదో గొంతును సరిచేసుకుంటున్నట్లు లేదా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. రాజుకి చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయినా సరే భయంగానే ముందుకు వెళ్ళాడు. అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక మర్రి చెట్టు దగ్గర ఆ శబ్దం ఆగింది. రాజు చెట్టు వైపు చూశాడు. అక్కడ ఒక తెల్లని రూపం కనిపించింది. అంత స్పష్టంగా కనిపించలేదు, కానీ ఒక అమ్మాయి రూపమని తెలుసుకోగలిగాడు. ఆమె చూడడానికి భయంకరంగా లేకపోయినా ఆమె కళ్ళల్లో ఏదో ఆందోళన కనిపించింది. రాజు ధైర్యం తెచ్చుకుని, ఎవరు మీరు, ఎందుకు ఈ శబ్దాలు చేస్తున్నారు అని అడిగాడు. ఆ చెట్టు మీద దయ్యం మొదట భయపెట్టినా తర్వాత తన వివరాలు చెప్పింది. నా పేరు వెన్నెల, నేను ఈ అడవికి కాపలా ఉంటున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అంది. అది విన్న రాజుకి ఆశ్చర్యం కలిగింది. అయితే మీరు ఎందుకు అరుస్తున్నారు, దాని వెనుక కారణం ఏంటి అని అడిగాడు. వెన్నెల విచారంగా ముఖం పెట్టి ఇలా చెప్పింది. నేను ఈ అడవిలోనే పుట్టి పెరిగాను. ఈ అడవికి కాపలాగా ఉండేదాన్ని. ఇక్కడ ఒక వజ్రాల గుహ ఉంది. ఆ వజ్రాల కోసం ఒక దుష్టుడు దొంగిలించడానికి వచ్చినప్పుడు నేను అతనితో తలబడినప్పుడు అతను నన్ను కత్తితో పొడిచి పారిపోయాడు. మా అమ్మ నాన్న నన్ను బ్రతికించాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. నేను చనిపోయాను. మా వాళ్ళు ఇంకా అడవి విడిచి వెళ్ళిపోయారు. నేను దయ్యాన్నే ఈ చెట్టు మీదే ఉంటున్నాను. మళ్ళీ ఆ దుష్టుడు దొంగతనం చేయడానికి వస్తున్నాడు. ఆ గుహను ఎలా కాపాడాలో తెలియక ఈ శబ్దాలు చేస్తున్నాను అని తన గురించిన వివరాలు చెప్పింది. అది విన్న రాజు గుండె వేగం ఇంకా పెరిగింది. వజ్రాల గుహ నిజంగానా అని అడిగాడు. వెన్నెల తలూపింది. అవును, ఆ వజ్రాలు ప్రజలకు చెందినవి. వాటిని ఎలాగైనా కాపాడాలి. ఆ దుష్టుడు రేపు రాత్రి వస్తాడు. ఒకవేళ మీరు ఆ వజ్రాలను కాపాడగలిగితే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అని చెప్పింది. నేనెలా కాపాడుతాను అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు వెన్నెల ఇలా చెప్పింది. ఆ గుహలోకి వెళ్ళడానికి ఒక రహస్య మార్గం ఉంది. అది ఈ చెట్టు కింద నుండి మొదలవుతుంది. ఆ దారి గుండా వెళ్ళిన తర్వాత ఒక గుహ వస్తుంది. గుహ మొదట్లోనే ఒక బండరాయి ఉంటుంది. దాన్ని కదిపితే ఆ ద్వారం ఆ గుహను మూసేస్తుంది. అప్పుడు ఎవరూ లోపలికి వెళ్ళలేరు. నిధిని ఎవరూ ముట్టుకోలేరు అని చెప్పింది. రాజు వెన్నెల చెప్పినట్లే మర్రి చెట్టు కింద ఉన్న మార్గం ద్వారా గుహ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిజంగానే వజ్రాలు మెరుస్తున్నాయి. రాజు వెన్నెల చెప్పిన బండరాయిని పక్కకు కదిపాడు. గుహ లోపలికి వెళ్ళడానికి ఉన్న ద్వారం మూసుకుపోయింది. తర్వాత వెళ్ళిన దారి గుండానే బయటకు వచ్చేశాడు. వెన్నెల నవ్వుతూ ఇలా అంది. నేను చేయాలనుకున్న పని నువ్వు పూర్తి చేశావు, ధన్యవాదాలు నీకు అంటూ నెమ్మదిగా మాయమైపోయింది. రాజు సంతోషంగా గ్రామానికి తిరిగొచ్చాడు. అతను అడవిలో జరిగిందంతా చెప్పాడు అందరికీ. అతన్ని చాలామంది పొగిడారు. అయితే కొన్ని రోజుల తర్వాత రాజుకి ఒక విషయం తెలిసింది. రామాపురంలో కాదు కదా, దరిదాపుల్లో కూడా వజ్రాల గుహ అనేదే లేదని. అతను వెళ్ళింది ఒక పాత గుహ దగ్గరకని, అందులో ఉన్నవి వజ్రాలు కాదు, మామూలు రాళ్ళు అని. మరి ఆ దయ్యం ఎందుకు అలా చెప్పింది అని అడిగాడు ఇంతకు ముందు అక్కడికి వెళ్ళిన వారితో. అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు. రాజు, ఆ చెట్టు దగ్గర దయ్యం ఉందన్న మాట నిజం. కాకపోతే అదొక నిద్రలేమి దయ్యం. అంటే దానికి అసలు నిద్ర పట్టదు. నిద్ర రాక ఏం చెయ్యాలో తెలియక ఇలా రాత్రుళ్ళు ఎవరో ఒకరిని ఆట పట్టించడానికి ఆ శబ్దాలు చేస్తుంది. ఆ వజ్రాల కథంతా కూడా దాని సరదా కోసమే అని చెప్పారు. రాజుకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఒక దయ్యం తననే ఏడిపించిందంటే నమ్మలేకపోయాడు. అప్పటి నుండి అతను చేసిన పనిని ఆ ఊరి ప్రజలు చెప్పుకుంటూ నవ్వుకునేవారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.